హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక తను బాలశ్రీ వ్లాగ్స్ని. ఈరోజు వీడియోలో ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది నా డే వ్లాగ్ని మీతో షేర్ చేస్తాను, చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారిని నైట్ తయారు చేసి పెట్టుకున్నాను. అవన్నీ చూపించలేదు నేను, ఎందుకంటే వీడియో తీయడం అంతా నాకు కంఫర్ట్గా లేదు, ఎందుకంటే తీసేవాళ్ళు ఎవరు లేక. ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచేసి కల్లాపు చల్లేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ లోపల వచ్చేసి ఇంకా నైటే ఈవినింగ్ టైంలో అయితే క్లీన్ చేసేసుకుని దానిమ్మలకి అయితే బొట్లు పెట్టేసుకున్నా. నైటే మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నైట్ నానపెట్టుకున్నాను అనమాట మినపప్పు అలాగే శనగలు. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ శనగపప్పు నానపెట్టుకున్నాను. ఇంకా ఫ్రెష్ అయితే వచ్చేసాను నేను. ఇక్కడ నేను లేచిన వెంటనే ఒక 10 to 15 మినిట్స్ అయితే నానిపోతే సరిపోద్ది కదా అనేసి శనగపప్పును అయితే నానపెట్టుకున్నా. ఇక్కడ వచ్చేసి గారెల కోసం మినప్పప్పు అయితే నానపెట్టాను. ఇక్కడ వచ్చేసి పరమాన్నం కోసం ఆవు పాల ప్యాకెట్, సేమియా కోసం అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి శనగపప్పు బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పులిహోర కోసం రైస్ అయితే పెట్టాను, దద్దోజనానికి చక్కెర పొంగల్కి అనమాట. ఇక్కడ వచ్చేసి శనగపప్పు ఉడికిపోయింది, ఫ్యాన్ గాలి కొంచెం సేపు అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసి పరమాన్నం కోసం అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసి గ్రైండర్ అయితే వేసాను గారెల కోసం. అలానే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉంది. గారెలు కూడా వేసేస్తున్నాను అనమాట, చిట్టి గారెలు అంటాం కదా, సో ఆ టైప్లో అయితే వేసేసాను. ఇది వేగుతూ ఉండగా ఇటే పక్క శనగపప్పు మిక్సీ అయితే పెట్టేసి పూర్ణాలు చేస్తూ ఉన్నాను, అవి వేగే లోపల. ఎందుకంటే ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి చేయాలంటే చాలా ప్రాసెస్ పడుతుంది. అది అవుతూ ఉండగా ఇది చేస్తూ ఉంటానన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ బూర్లు అయితే రెడీ అయిపోతూ ఉన్నాయి. ఫైనల్గా గారెలు బూర్లు డిష్లోకి అయితే తీసి పెట్టుకున్నాను. ఇంకో సైడ్ వచ్చేసి స్టవ్ మీద చింతపండు గుజ్జు కోసం చింతపండుని మరిగిస్తూ ఉన్నాను అనమాట, దగ్గరికి అవుతూ ఉంది. పులిహోర కోసం అయితే ఇక్కడ అన్నం అయితే రెడీ అయిపోయింది. సో ఒక ప్రసాదం కోసం అన్నీ ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట. చూడండి ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి పులిహోర కోసం తాలింపు పెట్టుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నా. ఇక్కడ చింతపండు గుజ్జు తీసేసి దాంట్లో పెట్టుకున్నాను, మళ్ళీ ఎప్పుడైనా కావాలితే చేసుకోవడానికి అనేసి. ఇక్కడ వచ్చేసి ఉండ్రాళ్ళు నెలవంకల కోసం పిండి ఆయించి పెట్టుకున్నా. ఇడ్లీ పాత్రలో 3 ఒకేసారి అయిపోతాయి అనేసి కింద వచ్చేసి పొటాటోస్ వేసాను. ఇంకొక ప్లేట్లో వచ్చేసి ఉండ్రాళ్ళు అవి వేసాను. ఇంకొక ప్లేట్లో వచ్చి ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇక్కడ ఇవి అయ్యి లోపల పులిహోర అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నా. పులిహోర కలిపే లోపల ఇది కూడా రెడీ అయిపోయింది. ఉండ్రాళ్ళు ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. సో చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇంకొక ప్లేట్లో వచ్చేసి ఇడ్లీ పెట్టుకున్నా, అది కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇక్కడ వచ్చేసి పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయినాయి అనమాట. సో నేను వచ్చేసి ఇంకా 9 రకాల నైవేద్యాలు అయితే చేశాను. అవన్నీ మీకు చూపించలేకపోయాను, ఎందుకంటే ట్రైపాడ్ పెట్టి తీయలేకపోయాను అనమాట, పని ఇంకా లేట్ అవుతుంది అనేసి. ఇక్కడ వచ్చేసి దేవుడి గదిలోకి వెళ్ళి పీటకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నా. ఇక్కడ వచ్చేసి కలశం అయితే డెకరేషన్ చేసి పెట్టుకున్నాను. ఫైనల్గా అయితే ఇలా పెట్టుకున్నా, అమ్మవారి రూపం అన్నీ పెట్టేసుకున్నా. ఇక్కడ వచ్చేసి నైటే అమ్మవారిని రెడీ చేసి పెట్టుకున్నా. మార్నింగ్ లేసి ఇంకా ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకొని తయారు చేసుకున్నాను అనమాట. సో స్టెప్ బై స్టెప్ అలా చేసుకుంటూ ఫైనల్గా అయితే ఇలా తయారు చేసి పెట్టుకున్నాను మామిడాకులు అవన్నీ. సో ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకొని మొత్తం అన్నీ అలంకరించుకొని అప్పుడు నేను పూజ చేసుకునే శారీ అయితే కట్టుకొని వచ్చేసి అప్పుడు చూపిస్తున్నా. ఇక్కడ చూడండి ఏమేమి చేశానంటే నేను సేమియా కేసరి, పరవన్నం, బూర్లు, గారెలు, శనగలు, దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహోర, ఉండ్రాళ్ళు, కుడుములు, రవ కేసరి చేసా. అలాగా 9 కాయ, పండు, దానిమ్మ, యాపిల్స్, సో జామకాయ. సో ఈ విధంగా పెట్టుకొని నాకు ఉన్నంతలో, మనం లేని దాని గురించి లేదు అని బాధపడే కంటే ఉన్న దాంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా అలంకరించేసుకొని చీర అయితే పెట్టేసుకొని పారాని అయితే పెట్టుకున్నా. ఇంకా పూజ కోసం అయితే రెడీ అయిపోయాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే తోరణాలు కట్టున్నా అనమాట. సో మనం ప్రసాదాలు అవన్నీ చేసుకోవడం ఒక పెద్ద పని అయితే, ఇక్కడ వచ్చేసి అలంకరించుకొని చేసుకోవడం ఇంకొక పెద్ద పని అనమాట. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత నేనే చదువుకుంటున్నా. ఇంకా ఇంటి పక్కన వాళ్ళు ఎవరు రాలేదు, ఇంకా అందరూ బిజీగా ఉంటారు కదా. ఇంకా ఎలాగో నేను చదువుకుంటూ
అమ్మవారిని పూజ చేసుకోవచ్చు అని నేనే చదువుకుంటూ ఉన్నా. వీడియో తీసేవాళ్ళు కూడా మా పిల్లలకి రాదు, మా వారు షాప్ దగ్గర ఉన్నారు కాబట్టి నేనే వీడియో తీసుకుంటూ చేసుకున్నా. అంటే వీడియో మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు, అందుకనేసి నేను చిన్న చిన్న బిట్స్ అయితే యాడ్ చేశాను అనమాట. సో మరి మీరు అందరూ నా ఫ్యామిలీ కాబట్టి నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది మీకు కూడా షేర్ చేయాలి కదా. సో అందుకనేసి నేను కూడా చిన్న చిన్నగా వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను. మరి నేను కనిపించాలి కదా మీ అందరి కోసం అయితే కనిపించాను అనమాట. ఫైనల్గా లోపల పూజ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి తులసి అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకుని నైవేద్యం అయితే పెట్టేసుకొని వచ్చేసాను లోపలికి. ఇక్కడ తాంబూలం తీసుకోవడానికి అనేసి పెద్దవాళ్ళని అందరినీ పిలిచాను. 5 ముత్తైదులు అనమాట. 5గురిని పిలిచాను. ముత్తైదులు వస్తూ ఉన్నారు, చెప్పేశాను కదా. వాళ్ళు వచ్చే లోపల ప్రిపేర్ చేసుకుందామని అయితే ఇక్కడ జాకెట్ ముక్క, అరటిపళ్ళు, తాంబూలం, బ్యాంగిల్స్ అవి తీసుకుని పెట్టుకున్నా. నాకున్నంతలో నేను ఇచ్చుకున్నాను అనమాట. కొంచెం మంది చీరలు అవి ఇచ్చుకుంటారు, ఆ స్తోమత ఉన్న వాళ్ళైతే. మనకి జాకెట్ ముక్క కాబట్టి జాకెట్ ముక్క అయితే ఇచ్చుకున్నాను. ఇంకా వాళ్ళని అయితే పిలిచాను. వాళ్ళు వచ్చే లోపల ఇక్కడ కూర్చుందాం అయితే కూర్చున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకా పూజ అయ్యాక మా వారైతే వచ్చారు. సో అక్షంతలు తీసుకొని దండం పెట్టుకుంటూ ఉన్నా. సో మా వారికి అక్షంతలు ఏమని తీసుకొని వెళ్తూ ఉన్నాను అనమాట. సో మరి మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మా వారిని ఫేస్ కనిపించలేదు, డ్రెస్ చేంజ్ చేసుకున్నారు కాబట్టి నేను ఇంకా చూపించలే. ఇంకా పెద్దవాళ్ళు కూడా వచ్చేసారు, ముత్తైదులు కూడా పిలిచాను కదా, వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నా, మా వారి ఆశీర్వాదం తీసుకున్నా. సో ఇక్కడ ఇంకా వస్తూ ఉన్నారు, అందరికీ ఇష్టపడరు కదా తీయడం, అందుకనేసి అందరినీ తీయలేదు, కొంచెం మందినే తీసాను. సో వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి పెద్ద మా ఇంటి పక్కనే ఉంటారనమాట. నాకు తీయొద్దు వీడియో, వాళ్ళకి తీయనేసి అంటున్నారు. ఇంక సో వచ్చేసి అందరూ వచ్చారు కాబట్టి అమ్మవారికి దిష్టి తీసేసాను. సో మీకు కూడా చూపించారు కాబట్టి అమ్మవారికి దిష్టి తీసేసిన తర్వాత అప్పుడు బయట వేసేసి ఇంకా ఇక్కడ భోజనం చేసేసరికి ఈరోజు 2:33 అయింది. ఈరోజు మా వెరైటీస్ ఏంటంటే పులిహోర, అన్నం, పొటాటో కర్రీ, బూరి, గారి, పరవన్నం, చక్కెర పొంగలి, దద్దోజనం అనమాట. ఇంకా అవన్నీ నేను తీయలేదు, జస్ట్ కొంచెమే తీసాను. ఈరోజు ఇంకా ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ పూజ చేసుకుందామని అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. సో ఈవినింగ్ పూజ కోసం అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నా. ఇక్కడ మళ్ళీ దీపారాధన అవి చేసేసుకొని సో ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో పూజ అవ్వగానే దుర్గా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. దుర్గా అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని చూడండి అస్సలు ఖాళీ లేదనమాట. ఇక్కడ ఫుల్ రష్గా ఉంది, చాలా రష్గా ఉందన్నమాట. ఇంకా కొంచెం తగ్గింది. ఇక్కడైతే రోడ్డు మీదకి వచ్చిందనమాట లైను వెళ్ళేసరికి. సరే అక్కడ నుంచునే బదులు రోడ్డు మీద అని చెప్పి మేము సైడ్కి అయితే ఉన్నాము. ఇంకా అందరూ వెళ్తూ ఉండగా మేమైతే ఇంకా ఇక్కడ వెనకాల నుంచి మా బాబు మా వారు ఉన్నారు, వాళ్ళు మార్నింగ్ వెళ్ళారనమాట. ఇంకా అందుకనేసి ఈ లైన్లో ఉండడం ఎందుకనేసి నేను పాప వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేద్దామని అయితే వెళ్ళాము. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అలా వస్తూ దారిలో టిఫిన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మళ్ళీ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి అంత ఓపిక లేదు అనేసి మా వారు సరే ఇంక ఇక్కడ తినేసి వెళ్దాంలే అని చెప్పి, మార్నింగ్ పనులన్నీ చేసి ఉన్నావు కదా ఇంక ఇప్పుడు ఏం చేస్తావులే అనేసి మా వారైతే టిఫిన్కి అయితే ఇక్కడికి వెళ్ళిపోదాం అనేది తీసుకొచ్చారనమాట. సో ఈరోజు టిఫిన్ కూడా అసలు ఖాళీ లేదనమాట. అలా బయటే మేము 10 to 15 minutes అయితే వెయిట్ చేసాము. చాలామంది ఫ్యామిలీసే వస్తారు ఈరోజు. సో ఇంకా వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఫైనల్గా మేమైతే లోపలికి అయితే వచ్చి కూర్చున్నాము. మా బాబుది మా నాది అయితే దోశ, మా వారిది మా పాపది అయితే పొరాటో అనమాట. సో నేనైతే ఈరోజు ఆనియన్ తిన్ను కాబట్టి దోశ చెప్పుకున్నాను. మా బాబుకి అయితే దోశ ఇష్టం ఎప్పుడు. సో నేనైతే సాంబార్ నంచుకోను, ఎందుకంటే అందులో ఆనియన్ వేస్తారు కదా, అందుకనేసి ఓన్లీ చట్నీ ఒకటే నంచుకున్నా, అందులో ఆనియన్ ఉండదు కాబట్టి. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ.